వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే కొద్దిసేపటి క్రితమే గుంటూరు జిల్లా కారాగారం నుంచి వైసీపీ నేత మరి మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ రిలీజ్ అయ్యారు. దాదాపు 8 నెలల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఎట్టకేలకు ఆయన రిలీజ్ అయ్యారు. మొత్తానికి హైకోర్టు కూడా తురకా కిషోర్ని రిలీజ్ చేయమని చెప్పడంతో పోలీసులు ఆయన్ని విడుదల చేశారు. ఇకపోతే జనజీవన స్రవంతిలోకి తురకా కిషోర్. అవును, ఆయన ఒకప్పుడు ఆయన నైజం చాలా డిఫరెంట్గా ఉండేది. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బోరుగడ్డ అనిల్ అనేటువంటి ఒక ఉన్మాదు ఉన్నాడు. అందరూ కూడా ఆ ఉన్మాదు గురించే మాట్లాడేవాళ్ళు. కానీ ఆయన తలదన్నే విధంగా ఉండేటువంటి వ్యక్తి తురకా కిషోర్. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ అందరినీ చంపేస్తా, లేపేస్తా, 5 నిమిషాలు అరగంట సమయం ఇస్తే చంద్రబాబు గారిని లేపేస్తా, ఆయన కొడుకు లోకేష్ని లేపేస్తా, పవన్ కళ్యాణ్ గారిని లేపేస్తా అని చెప్పేసి ఇష్టానుసారంగా పేలేవాడు ఆయన. అయితే ఆయన కేవలం మాటల వరకే పరిమితం అనమాట. కానీ తురకా కిషోర్ మాత్రం మరి ఆ రోజు మరి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎవరైతే తెలుగుదేశం పార్టీ మరి వారి అభ్యర్థుల గెలుపు కోసమో వారితో మాట్లాడటం కోసమో వస్తున్నటువంటి అప్పటికి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోండా ఉమామహేశ్వర గారు, ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, అదేవిధంగా బుద్దా వెంకన్న గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. సో వాళ్ళిద్దరి మీద ఆయన దాడి చేసినటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఎందుకంటే తురకా కిషోర్ అనేటువంటి వ్యక్తి అప్పటికి మున్సిపల్ చైర్మన్ కాదు, అయినప్పటికీ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఒక కుడిభుజం లాంటి వ్యక్తి అనమాట ఆయన. సో ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అండదండలతోటి ఆయన మాచర్ల నియోజకవర్గంలో ఇష్టానుసారంగా చెలరేగిపోయేవాడు. సాధారణంగా మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారే ఆయన్ని పెంచి పోషించకపోతే ఈయనకు అంత ధైర్యం ఉండే పరిస్థితి ఉండదు. సరే, అధికారం ఉంది, పోలీసు వ్యవస్థ చేతిలో ఉంది, ప్రభుత్వమే ఉంది కాబట్టి ఈయన ఎన్ని ఏషాలు వేసినా చెల్లిపోయింది. కానీ కాలం ఒకే రకంగా ఉండదు. ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. మరి ఆ రోజు ఆయన చేసినటువంటి పాపాలే శాపాలయ్యాయి అనమాట. సో ఈయన మీద అనేక కేసులు నమోదయ్యాయి. ఆ కేసులకు సంబంధించినవే చాలా కేసులు ఉన్నాయి, హత్యాయత్నానికి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి ఇప్పటికి కూడా. సో మొత్తానికి ఆ కేసుల నేపథ్యంలో ఈయన దాదాపు 8 నెలల పాటు ఈయన మరి జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మరి ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన భార్య కుమార్తెలతోటి చాలా సంతోషంగా జైలు బయట గడిపినటువంటి ఆ తీరు, మీడియాతో మాట్లాడిన విధానం కనుక చూస్తే జనజీవన స్రవంతిలోకి తురకా కిషోర్ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధానం, ఆ మనస్తత్వం అవన్నీ కూడా మారిపోయి ఆయన కూడా ఒక సాధారణ మనిషిలాగా, ఒక మంచి పౌరుడిలాగా మారాడని చెప్పేసి స్పష్టంగా అయితే ప్రస్తుతానికైతే అర్థమవుతుంది. అయితే అసలు ఇదేంటిది, ఈయన చాలా సౌమ్యంగా జైలు గోడల నుంచి బయటకు వచ్చిన తర్వాత భార్య పిల్లలతోటి చాలా ఆప్యాయంగా గడిపాడు. సో ఇలాంటి వ్యక్తి అలాంటి దుర్మార్గాలకు పాల్పడతాడంటే వాస్తవంగా ఇప్పుడు కూడా ఆయన బోండా ఉమామహేశ్వరరావు గారి మీద, బుద్దా వెంకన్న గారి మీద ఒక పెద్ద రాడ్డుతోటి కారు అద్దాలు పగలగొట్టి దాడి చేసినటువంటి విజువల్స్ అందరికీ దొరుకుతాయి చూస్తే ఇంటర్నెట్లో. ఆ రోజు కనుక కారు డ్రైవర్ చాకచక్యంతో వెళ్ళిపోకపోయినట్లయితే బోండా ఉమామహేశ్వర గారిని, బుద్దా వెంకన్న గారిని ఈయన చంపేవాడు. ఎందుకంటే అలాంటి ఆ మనస్తత్వం నేపథ్యం ఈయనలో కనపడింది అనమాట. అసలు ఒకప్పుడు ఈయన ఎలా చెలరేగిపోయాడు అంటే ఒకసారి ఆయన చెలరేగిపోయినటువంటి ఒక వీడియో ఒకసారి చూపిస్తాను, వినండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలు కానీ, మా నాయకులు రామకృష్ణారెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారి జోలు కానీ వస్తే, నా జోలు కానీ నా కమ్యూనిటీ జోలు కానీ తప్పులేదు. నా జోలు రావద్దు, నా కమ్యూనిటీ జోలు రావద్దు అని ఎవరైనా చెప్పుకోవచ్చు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి జోలు కానీ, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి గారి జోలు కానీ వస్తే తాడ తీస్తా అంటున్నాడు. ఈయన ఎవరండి తాడ తీయటానికి? ఈయనేమన్నా పోలీస్ ఆఫీసరా? ఈయనేమన్నా ప్రభుత్వ ఉద్యోగా? ఈయన ఎవరు అసలు? ఎన్నుకున్న అర్హత ఏంటి ఇందిచ్చే తాట అంటే? ఇలాంటి ఉన్మాదమైనటువంటి ఆలోచన విధానాన్ని ఇలాంటి వ్యక్తులకి పెంపొందించడంలో, ఇలాంటి వ్యక్తుల్లో ఇంజెక్ట్ చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసినటువంటి అతిపెద్ద తప్పుగా చెప్పుకోవచ్చు. ఇంత బహిరంగంగా వార్నింగ్ ఇవ్వటం ఎంత పెద్ద తప్పు అండి. నా జోలు కానీ, నా కమ్యూనిటీ జోలు కానీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి జోలు కానీ, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి గారి జోలు తాడ తీస్తా. ఏం తాడ తీస్తారు మీరు? తప్పు కదా అది. నా జోలు కానీ, నా కమ్యూనిటీ జోలు కానీ, నా నాయకుల జోలు కానీ వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని మాట్లాడండి. చట్టం ముందుకు తీసుకెళ్తాము, మిమ్మల్ని న్యాయస్థానాల ముందు ప్రవేశపెడతాము అని మాట్లాడండి. తాట తీస్తాడంటే ఆయన అంటే అసలు ఈ తరహా వ్యక్తుల్ని పెంచి పోషించింది వైసీపీ. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన సోదరుడు. సో ఈ విధంగా వాళ్ళు పెంచి పోషించడం వల్ల ఇలాంటి వ్యక్తులు వీళ్ళని రాజ్యాంగేతర శక్తులు అనాలి, వ్యక్తులు అనకూడదు. వీళ్ళని ఆ విధంగా మాట్లాడేవాడు ఆయన అప్పట్లో. ఆ తరహాలో చెలరేగిపోయేవాడు ఆయన.
మరి ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత 8 నెలల్లో మరి జైలు జీవితాన్ని అనుభవించి చెప్పకూడు తిన్న తర్వాత ఈయనకి బోధపడింది కాస్త. నేను ఇష్టానుసారంగా వ్యవహరించి తాట తీస్తాను, తోలు తీస్తాను, లేపేస్తానని చెప్పేసి దాడులు దౌర్జన్యం నేను దిగితే నన్ను లోపలేసి మక్కెలు కొడతారు పోలీసులు, వ్యవస్థలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. సో కాబట్టి నేను న్యాయస్థానాలకి చట్టాలకి వ్యతిరేకంగా రాజ్యాంగేతర శక్తిగా నేను వ్యవహరిస్తే ఎవ్వరు కూడా చూస్తూ ఊరుకోరు, వ్యవస్థలు చూస్తూ ఊరుకో అని చెప్పేసి ఈయనకి కాస్త బోధపడినట్టుంది. సో కాబట్టి పాపం ఆయన కారాగారం నుంచి బయటకు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా గడిపారు. ఆప్యాయంగా అంటే కనిపించింది అందరికి వాతావరణం, అంటే కాస్త మారిపోయారు మనిషి, అంటే మనిషిలా మారాడు. అంతకుముందు మృగంలా వ్యవహరించే తురకా కిషోర్ మనిషిలా మారాడని. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని కొన్ని సందర్భాల్లో ప్రజలు అభినందిస్తున్నారు. సరే, కోర్టులు కొన్ని సందర్భాల్లో మరి ఎప్పుడో చేసిన తప్పులకి ఇప్పుడు ఎందుకు ఆయన్ని కేసులు పెడతాంటే, ఎప్పుడో చేసిన మర్డర్కి ఇప్పుడు కూడా పెడతారు కదా కేసులు, ఎవిడెన్స్ దొరికితే అనేది కూడా కొంతమంది వాదిస్తామన్నారు. సో సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ విధమైనటువంటి రాజ్యాంగేతర శక్తుల్ని కట్టడి చేయడంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పర్ఫెక్ట్గా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనేటువంటి ఒక ప్రభుత్వానికి మంచి క్రెడిట్ కూడా ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఇప్పటికైనా ఈయన కాస్త సాధారణ వ్యక్తిలాగా, ఎందుకంటే తానేదో రాజ్యాంగానికి అతీతుడు కాదు, రాజ్యాంగేతర శక్తిలాగా వ్యవహరించి అందరిని కొడతాను, చంపుతాను, తాటలు తీస్తాను, తోలు తీస్తానని చెప్పేసి వ్యవహరిస్తే ఖచ్చితంగా చట్టాలు కఠినంగా ఉంటాయి. బహుశా ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికి కూడా ఇంకా ఈయన మీద ఏదో చాలా కేసులు ఉన్నాయి అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. సో చాలా అటెంటివ్ మర్డర్ కేసులు ఉన్నాయి అనేటువంటి ఆరోపణలు కూడా ఈయన మీద వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మళ్ళీ ఆయన్ని అరెస్ట్ చేస్తారా అనేటువంటి అభిప్రాయం కూడా చాలామంది ప్రజల దగ్గర వ్యక్తమవుతుంది. సో మొత్తానికి మాచర్ల నియోజకవర్గంలో ప్రజలు మాత్రం కాస్త అసంతృప్తిగానే ఉన్నారు ఈయన బయటికి రావడంతో. ఎందుకంటే మరి ఈయన చేసిన నేరాలు ఘోరాలు సామాన్యమైనగా, బహిరంగంగా తెగబడి రాడ్డులు తీసుకొని ఆ తర్వాతే కదా ఈయనకి రేపల మున్సిపల్ చైర్మన్ పదవిని కట్టబెట్టాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. రేపల మున్సిపల్ చైర్మన్ అయ్యాడు ఈయన బోండా ఉమా గారి మీద, బుద్ధ వెంకన్న గారి మీద దాడి చేస్తే. సో కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని చాలా జాగ్రత్తగా వ్యవస్థలో వీళ్ళ కోరలు పీకాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మరి వ్యవస్థను నాశనం చేస్తారు వీళ్ళు. మరి ఆ రోజు ప్రభుత్వం అండతోటి చెలరైపోయాడు ఈయన. ఆ తర్వాత ఈయన బిక్కుమంటూ హైదరాబాదులో ఎక్కడో ఎస్ఆర్ నగరంలో ఎక్కడో ఒక హాస్టల్లో తలదాచుకుంటే పోలీసులు అరెస్ట్ చేశారండి. మరి మాచర్లోనే ఉండొచ్చు కదా ఈయన, మాచర్లోనే ఉండి తాట తీస్తా, తోలు తీస్తా అని చెప్పేసి ఈరోజు మాట్లాడొచ్చు కదా. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులందరూ కూడా ప్రభుత్వం అండుంటే, అధికారం అండుంటే, ఎమ్మెల్యేలు అండుంటే, పోలీసులు అండుంటే మాత్రం మాట్లాడతాయి. లేకపోతే ఈయన నథింగ్. ఈయన ఆ అండదండలు చూసుకొని, ఆ వ్యవస్థలన్నీ చూసుకొని, వ్యవస్థలను ఉపయోగించుకొని ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు ఈ విధంగా వీళ్ళు వ్యవస్థలను ఉపయోగించుకొని ప్రజల మీదే తిరగబడినటువంటి ఇలాంటి వ్యక్తులను చూస్తే నిజంగా చాలా బాధేస్తాను అనమాట. నిజంగా ఈయన ఏదో పెద్ద డాన్ అయితే ఈయన అక్కడ ఈరోజు ప్రభుత్వం లేదు కదా, వాళ్ళ ప్రభుత్వం ఈరోజు మరి నేను ఇచ్చేస్తాను వార్నింగ్లు ఇవ్వమనండి. ఈరోజు కేవలం పోలీసులు అండ, ప్రభుత్వం అండ ఉంటే మాత్రమే ఇలాంటి వ్యక్తులు శక్తులుగా, రాజ్యాంగేతర శక్తులుగా మారతారు. అవన్నీ పోయిన తర్వాత బిక్కుమంటూ దాక్కున్నాడు ఆయన. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఒక హాస్టల్లో దాక్కుంటే పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన. మాజీ మున్సిపల్ చైర్మన్ మళ్ళీ ఈయన. సో కాబట్టి నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద తప్పు చేశారు. ఎందుకంటే నేర ప్రవృత్తి గల వ్యక్తులు ఉండాల్సింది జైలులో ఉండాలి. వాళ్ళని తీసుకొచ్చి సిస్టమ్ నెత్తి మీద కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టే 11 స్థానాలకు ఆయన పరిమితమయ్యాడు. ఇలా తిట్టిన వాళ్ళందరికీ పదవులు ఇచ్చుకుంటూ పోయాడు ఆయన. డోర్ డెలివరీలు చేసిన వాళ్ళని కాపాడాడు ఆయన. అసలు ఆ వ్యవస్థలో దుర్మార్గంగా వ్యవహరించిన వాళ్ళని ఆయన నిజంగా చాలా దగ్గరకు తీసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిలో తురకా కిషోర్ లాంటి వ్యక్తుల పాత్ర కూడా ఉంది. ఆయన 11 స్థానాల పరిమితం అటు ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే వీళ్ళకి మున్సిపల్ చైర్మన్ల పదవులు కట్టబెట్టి వీళ్ళని సిస్టమ్ నెత్తిన ప్రజల నెత్తిన కూర్చోబెడితే ఇలాంటి వాళ్ళని చూస్తే ప్రజలు విసుగు చెందారు, చీ అన్నారు, ఏంటి ఇది అని. కాబట్టే ఓటమి చెందాల్సిన పరిస్థితి వచ్చింది వైసీపీ. ఇప్పటికైనా తురకా కిషోర్ గారు కాస్త మార్పు చెంది జనజీవన శ్రమంతో కలిసిపోయి ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలు తీరుస్తూ చక్కగా మళ్ళీ పోటీ చేయండి. స్థానిక సంస్థల్లో మళ్ళీ అవ్వండి మున్సిపల్ చైర్మన్, మంచి చేయండి ప్రజలకి. పలానా నాయకుడు మంచివాడు, అతని దగ్గరికి వెళ్తే 10 మందికి కడుపు నిండా అన్నం పెడతాడు, 10 మంది సమస్యలు తీరుస్తాడు అని పేరు తెచ్చుకోండి. అంతేగాని పలానా ఆయన
తాట తీస్తాడంట, తోలు తీస్తాడంట, రాడ్డులు తీసుకొని తెగబడతాడంటే కాదు. ఎందుకంటే మీకన్నా బలవంతులు ఉన్నారు ఈ సమాజంలో. పెద్ద పెద్ద మోనార్కులుగా వ్యవహరించిన వాళ్ళే నేలమట్టం అయిపోయినటువంటి దేశం ఈ దేశం, భారతదేశం. హిట్లర్ లాంటి వాళ్ళే నేలమట్టం అయిపోయారు. మీరెంత అండి? ఎక్కడో ఒక నియోజకవర్గంలో, ఓ పట్టణంలో ఒక వార్డు కౌన్సిలర్గా మరి మీ యొక్క ఫైటింగ్ చూసి మీ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని మున్సిపల్ చైర్మన్ చేశారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు నిజంగా సమాజానికి హానికరం. కాబట్టి ఇప్పటికైనా మరి ఆయన కాస్త జనజీవన స్రవంతులు కలిస్తే తప్ప మరి ఇక ఆయనకి మరి ఏ మేరకు అవకాశాలు రాజకీయంగా ఉంటాయో చూడాలి. సో మొత్తానికి వైసీపీ మాత్రం దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి ఆ పార్టీ సిన్సియర్ కార్యకర్తలు వేడుకుంటూ ఉన్నారు ఈ రోజుకి కూడా. ఇలాంటి వాళ్ళ వల్లే కదా మన పార్టీ ఓడిపోయిందని. చూద్దాం ఏం జరగబోతుందో.